ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుకి ఈ తాయెత్తు కట్టండి. దీన్ని ఎందుకు కట్టుకోవాలి? కన్నయ్య ఏం చెప్పా నీకు? నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే నేను ఈ తాయెత్తు కట్టుకోను. ఆ తాయెత్తు కట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ కాదు. నాకు కరెక్ట్ ఆన్సర్ తెలిసేంత వరకు ఈ తాయెత్తుని నేను కట్టుకోను. అమ్మా, నేను మీతో మాట్లాడాలి. బాబుని కన్నయ్య అర్థమైంది. నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ గుళ్ళోనే ఉండాలి, కానీ ఇక్కడ ఉండకూడదు, అంతేగా? ఏదైనా మొహం మీదే చెప్పాలి, గుసగుసలు ఆడకూడదు. అనంతు, నేను అక్కడ కూర్చుంటాను రా. నా కన్నయ్య అమ్మా, ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది. ఏటేటేటేటి 10 రోజులే? ఓ 2-3 రోజుల్లో ముహూర్తం ఏట్లేదేటి పంతులో? అమ్మాయి అబ్బాయి జాతకం ప్రకారం ఈ ముహూర్తమే బాగుంటుంది. ఓ పంతులు, అదే ముహూర్తం ఖాయం చేసుకో. ఈ నెల 25వ తారీఖు క్రోధినామ సంవత్సరం ద్వాదశ ఉత్తరాషాఢ నక్షత్రమందు సమయం సాయంకాలం 5:25 ముహూర్తం ఖరారు చేస్తున్నాము. అన్నా, నీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందన్నా. ఒరేయ్, అన్నకప్పుడే పెళ్లి కల వచ్చేసినాదిరా. అవును కదండి, ఊరుకోరా, సిగ్గేస్తుంది. ఆంజనేయ, నా కష్టాలు ఎవరికి అర్థం కావడం లేదా, లేక నేనే అర్థం కావడం లేదా? నాకు లాజిక్తో ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు. ఎందుకు? ఏంటి ఆంజనేయ, నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు? స్వామి, నేను తీసుకున్న నిర్ణయం మంచిదో చెడుదో నాకు తెలీదు. మా అమ్మ గల్ఫ్ నుంచి క్షేమంగా తిరిగి ఇక్కడికి రావాలంటే నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. మా అమ్మని త్వరగా విడిపించు స్వామి. హాయ్ సుందరి, నువ్వా? ఉండు, ఈ పక్షి పిల్లని అక్కడ పెట్టేసి వస్తాను. ఏయ్, జాగ్రత్త! హే, మీ అమ్మ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే?
జాగ్రత్త. హా, మమ్మీ డాడీలు దూరం అయితే పిల్లలు చాలా బాధపడతారని మా బామ్మ చెప్పింది. అందుకే పక్షి పిల్లని సేవ్ చేసి దాని మమ్మీ దగ్గర తీసుకెళ్ళి పెట్టేశాను. సుందరి, నేను చాలా మంచి పని చేశాను కదా. మీరు చాలా మంచివాళ్ళు. నువ్వు చాలా మంచిదానివి. ఏయ్! ఓ మోటిగా నీ ఆత్రం కోలా ముందెళ్ళి అమ్మోరికి ముడుపు కట్టు. నీకు ఈ లగ్గం ఖాయమైందనుకో, అమ్మోరికి ముడుపు కడతానని ఎప్పుడూ మొక్కేసినాను కదా. ముందా పని చూడమి. అలాగేనే. ఈడో ఆత్రంగాడు. అవును, నీకు డబ్బులు అవసరం కదా. అనంత్ దగ్గర మాట్లాడాను, వాడు నీకు హెల్ప్ చేస్తాడు రా. ఇప్పుడు అక్కర్లేదు. ఓ, నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా? సూపర్ సూపర్లే. ఇరా. మీరిక్కడికి ఎలా వచ్చారు? నేను స్వామీజీ దగ్గరికి మా వాళ్ళతోటి జాతకం చెప్పించుకోవడానికి వచ్చాను తెలుసా. ఆ స్వామీజీ నాకంతా మంచిగా జరుగుతుందని తాయెత్తు ఇచ్చారు. ఎలా మంచి జరుగుతుందో చెప్పలేదు, అందుకే ఇంకా కట్టుకోలేదు. తాయెత్తు ఎక్కడో పోయిందిలే. పోయిందా? స్వామివారు ఊరికే చెప్పరు. ఆగండి. ఇదిగో బోరోసి, నా కోళ్ళు ఎట్టుపోనది. దేవుడికి దండం పెట్టొస్తానని వెళ్ళింది అత్తయ్య. అలాగెలాగెళ్తది? ఒక్కతే ఎలాగెళ్తది? ఇద్దరు జంటగా వెళ్ళి దండం పెట్టుకుని రావాలి కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను వదిన గారు. ఎల్లు ఎల్లు. ఏటి నానా నోరు గాని పడిపోనాదా? నాకు విలువ లేని చోట మాట్లాడే ఉపయోగం ఏంటి? మా నాయనే ఎంత బాగా అర్థం చేసుకుంటావో. ఆగండి. ఈ రక్షా తాడు కట్టుకోండి. ఎందుకు కట్టుకోవాలి? ఈ రక్షా తాడు మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టి మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దానివల్ల మీలో ఏమైనా సమస్యలుంటే త్వరగా తగ్గిపోతాయి. నువ్వు బాగా చెప్పావు. ఇప్పుడు ఈ తాడుని నేను కట్టుకుంటాను. సుందరి, నువ్వే కట్టు. ఇక్కడ కాదు, ఇక్కడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.